ఎంఏయుడి శాఖ పని పట్టికలను సవరించను. తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం చట్టం 2023ను తగు రీతిగా సవరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లుపై నిర్ణయం అమలు చేయటకు ఉద్దేశిస్తున్నది. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయములు మరియు వార్డు సచివాలయముల బిల్లు 25ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. గురించి మంత్రి గారు వివరించారు. ఇప్పుడు మంత్రి గారు గ్రామ సచివాలయముల మరియు వార్డు సచివాలయముల బిల్లు 25ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ది అమెండ్మెంట్ that the Andhra Pradesh Grama Sachivalayams and Ward Sachivalayams Amendment Bill 2025 be taken into consideration. ఇప్పుడు బిల్లు మీద చర్చ. గణబాబు గారు, విశాఖ పశ్చిమ. అధ్యక్ష, ప్రధానంగా సచివాలయాల్లో ఏదైతే ఈరోజు పెట్టినటువంటి బిల్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. ఇప్పటి వరకు వెల్ఫేర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గా వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. ఆ డేటా ఎంట్రీ అనేటువంటిది ఈరోజు ఎడ్యుకేషన్ సెక్రటరీస్ కి వెల్ఫేర్ బాధ్యతలు అప్పచెప్పే విధంగా ఈరోజు ఈ బిల్లు పెట్టడం వల్ల ఒకవైపు ఏదైతే స్కూల్స్ కి విజిట్ చేస్తున్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ కే ఇటీవల కాలంలో మనం పెద్ద ఎత్తున మనం ఇచ్చినటువంటి తల్లికి వందనం, ఆ లబ్ధిదారుల నమోదు అనేటువంటిది కూడా ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది అధ్యక్ష. ఇప్పటికే సిబ్బంది రేషనలైజేషన్ ద్వారా, మా విశాఖపట్నంలో అయితే రేషనలైజేషన్ తర్వాత చాలా మంది ఇంకా అక్కడ సక్రమంగా జాయిన్ కాకపోవడం వల్ల ఒక్కొక్క సచివాలయం 2-3 వర్క్ చేసే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనకి పెద్ద ఎత్తున సూపర్ 6 పథకాలతో పాటు అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి తరుణంలో సచివాలయం కేంద్రంగా ఏదైతే ఈ నమోదు కార్యక్రమం ఉందో ఇప్పటికే మనం చాలా స్ట్రెంథన్ చేసాం. ఇంతకు ముందు అయితే గత ప్రభుత్వంలో సచివాలయాల్లో కనీసం ఇంటర్నెట్ ఉండేది కాదు. వాళ్ళందరూ కూడా హాట్స్పాట్ తీసుకొని ఆ మొబైల్స్ లోనే నమోదు చేయడం వల్ల చాలా డిలే అవుతూ ఉండేది. అలాంటిది ఇప్పుడు మనము ఒకవైపు స్టేషనరీస్ ఇవ్వటమే కాకుండా ఇంటర్నెట్ సదుపాయాలు ఇచ్చి వాటిని అన్నింటినీ స్ట్రెంథన్ చేయటం వల్ల ఈ రోజు ఎన్రోల్మెంట్ ఏదైతే ఆ లబ్ధిదారులు ఉంటాడో లబ్ధిదారులకి సంబంధించినటువంటి ఆ నమోదు కార్యక్రమం కానీ వాటిని ఎంక్వైరీ చేయడానికి ముఖ్యంగా ఫీల్డ్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎడ్యుకేషన్ సెక్రటరీ స్కూల్స్కి వెళ్ళటం వల్ల వాళ్ళే ఇప్పటి వరకు కూడా డేటా ఎంట్రీ చేయటం వల్ల ఆ సచివాలయాల్లో వారు ఉండకుండా ఉండే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే ఈ రోజు ఎడ్యుకేషన్ సెక్రటరీకి వెల్ఫేర్ బాధ్యతలు కూడా ఇవ్వటం వల్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కానీ వాళ్ళకి ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. డెఫినెట్ గా ఈ బిల్లు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే నా విన్నపం మంత్రి గారికి, ఇంకా స్ట్రెంథన్ కావాలనుకున్నప్పుడు సచివాలయ వ్యవస్థలో ఉండేటువంటి ప్రతి ఒక్క అధికారి, ఉదాహరణకి విఆర్ఓస్ ఉన్నారు, విఆర్ఓస్ కి ఇప్పుడు రెవెన్యూ పరమైనటువంటి ఏదైనా జీవో వస్తే, మా ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవల కాలంలో జీవో నెంబర్ 30 తీసుకొచ్చాం. ఆ 30ని ఇంప్లిమెంట్ చేయాలంటే కింద స్థాయిలో వీరికి అవగాహన లేదు. ఈ రోజు నమోదు కార్యక్రమం, అందుకని సచివాలయంలో ఉండేటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండేటువంటి వారికి అవగాహన తెచ్చేటువంటి కార్యక్రమం కింద స్థాయిలో పూర్తి స్థాయిలో వాటికి ఆ లబ్ధి పొందాలనుకున్నప్పుడు వారికి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి జిల్లా స్థాయిలోనో లేదా అక్కడ కార్పొరేషన్ స్థాయిలోనో వారికి అవగాహన తెచ్చే కార్యక్రమం చేస్తే మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని పరిగణలో తీసుకోమని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా రేషనలైజేషన్ లో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ను వెంటనే ఫిల్ చేసే విధంగా తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మేము జీవీఎంసీ పరిధిలో కార్పొరేషన్ వార్డులు చాలా కూడా 20,000 మందికి 4 సచివాలయాల్లో లేదా 5 సచివాలయాల్లో ఒకే దగ్గర ఉన్నటువంటి గతంలో మన ప్రభుత్వంలో కమ్యూనిటీ హాల్స్ కడితే ఆ కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా ఈరోజు సచివాలయాలు ఆక్యుపై చేసి ఉన్నాయి. వెసులుబాటుకి మీరు అనుమతి ఇవ్వాలి. ఒకే దగ్గరలో కంజెషన్ ఉండి ఒకే దగ్గర పక్కపక్కనే ఉండేటువంటి సచివాలయాల్ని ఒక చోటకు చేర్చి
అది మోడల్ సచివాలయం కింద హై స్పీడ్ ఇంటర్నెట్ అది ఇచ్చి వారిని ఈ రోజు మీ సేవా కేంద్రంలో ఏ రకంగా జరుగుతున్నాయి ఆ రకంగా ఒక సౌకర్యాన్ని సచివాలయంలో పెద్ద ఎత్తున ఈ నమోదు కార్యక్రమం కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి, వారికి ఆ లబ్ధి పొందుతాయనేటువంటి నమ్మకం కలిగించే విధంగా చేయాలంటే వాటికి వచ్చినటువంటి స్వరూపాన్ని బట్టి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు అయితే గ్రామాలు దూరంగా ఉంటాయి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్లి వాళ్ళకి ఆ సౌలభ్యం కోసం సచివాలయం దగ్గరగా ఉండాలనుకుంటాం. బట్ అర్బన్ ఏరియాస్ లో దగ్గరగా ఉండేటువంటి 20,000 పాపులేషన్ కూడా అంతా కలిపితే చాలా దగ్గరగా ఉంటారు అధ్యక్ష. 200-300 మీటర్లలోనే మొత్తం స్లమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ వేరు సచివాలయం ఉండాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భావన మేము నగర శాసనసభ్యులు కూడా అనుకున్నాం. కాబట్టి ఒక విశాఖపట్నమే కాదు ప్రతి నగరంలో కూడా ఈ ప్రతిపాదన ఉంటే బాగుంటుంది. ప్రతి సచివాలయం కూడా సమర్థవంతంగా పనిచేయాలనుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి అధికారులు కానీ ఏవైతే మనం ఈరోజు సచివాలయ సిబ్బందిని వేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు రేషనలైజేషన్ లో చాలా మందిని కొన్ని డిపార్ట్మెంట్స్ ని అడ్జస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళలో క్వాలిటీ పెంచాలనుకున్నప్పుడు వాళ్ళకి అవగాహనతో పాటు అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ స్టేషనరీ కానీ ఇంటర్నెట్ కంప్యూటర్స్ పనిచేయకపోతే వెంటనే ఇమీడియట్ గా వాళ్ళకి రెక్టిఫై చేసేటువంటి విధానాన్ని మీరు తరచూ గనక మనము రివ్యూ చేయగలిగితే ఈ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకి మనం ఇచ్చినట్టు అవుతాం. కాబట్టి ఈ బిల్లు డెఫినెట్ గా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో అటు ఎడ్యుకేషన్ సెక్రటరీస్ వెల్ఫేర్ కూడా రెండూ కూడా వారికి లబ్ధిదారులతో కనెక్ట్ అయ్యే కార్యక్రమం కాబట్టి ఈ బిల్లుని పూర్తిగా సమర్థిస్తున్నాం అధ్యక్ష. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఏదైతే డేటా ఎంట్రీ పర్సన్ స్కూల్ అబ్జర్వర్ కింద ఉండేవారో సచివాలయంలో వారి యొక్క పాత్రని వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి అప్పచెప్పడం అన్నది ఒక పక్కన వారి యొక్క డ్యూటీస్ నుంచి కాస్త ఈజ్ చేయడం ఒకటి, ప్రజలకి మరింత చేరువుగా వారి యొక్క సమస్యలన్నీ పరిష్కరించేందుకు గాను నిర్ణయం చాలా మంచిది. అలాగే ఇప్పుడే తోటి శాసనసభ్యులు ఆయన చెప్పినవి అన్ని కూడా ప్రతి నియోజకవర్గంలోని ఈ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా